లెజెండరీ లీడర్కి రాజకీయ వారసుడు. నేను నిజంగానే అదృష్టవంతుడు అనుకుంటాను. ఎందుకంటే పెద్దలు వెంకటస్వామి గారి కొడుకు లెక్క పుట్టడమే నాకు ఒక గ్రేట్ బ్లెస్సింగ్. దానికైనా పెద్ద పదవి ఏం లేదంటారు. దానికన్నా పెద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో కూడా వెంకటస్వామి గారు పనిచేసినారా? वेंकट स्वामी जी आप रिपब्लिकन पार्टी में ज्वाइन हो जाओ. అంబేద్కర్ గారి పార్టీ. अंबेडकर दादा आई रेस्पेक्ट योर वर्ड बट आई एम बेसिकली ग्राउंड लेवल कांग्रेस में. మీ కారులో మీ పిఏలు ఫ్లైఓవర్ పైన డాన్స్ ఆడడం అది బాగా వైరల్ అయింది ఆ వీడియో. స్మాల్ ఇష్యూలు పెద్దగా బ్లో అప్ చేస్తుంది. కార్యకర్తలు తిట్టిన వీడియో నేను స్వయంగా చూసినప్పుడు ఎందుకు ఫైర్ అయినా అది కూడా చెప్తాను. కొంతమందిని ఎమ్మెల్యే గారు పక్క పెడుతున్నారు, వినోద్ గారు టీఆర్ఎస్ వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేస్తున్నాడు అనే విధంగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. చాలా ఇంపార్టెంట్. నేను ఏం చెప్తున్నా అంటే ప్రత్యేకంగా చెన్నూరు కేతన్పల్లిలో కూడా పెద్ద గొడవ అయింది. స్వయాన మీ తమ్ముడు మంత్రిగా ఉన్న మీ తమ్ముడు వివేక్ వెంకటస్వామి కాన్వా పైన మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ అయినటువంటి బల్క సుమన్ దాడి చేయడం, బల్క సుమన్ని అరెస్ట్ చేయడం, జైలు కూడా రిమాండ్కి పంపించారు. ఇది దౌర్జన్యం చేసి రాళ్ళు తీసుకుపోయి కొట్టుడు అదేందండి. పాయింట్ ఏంటంటే వై షుడ్ యు అటాక్? ఎందుకు బల్క సుమన్ అంత కక్ష ఎందుకు పెట్టుకున్నాడు గడ్డం ఫ్యామిలీ పైన, ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి పైన? ఇదో ఇప్పుడు ఒక మాట అండి, అక్కడ ఎట్లుందంటే పరిస్థితి చాలా రోజులు తర్జన భర్జన కూడా అయినట్టుంది మంత్రి పదవి ఇవ్వడానికి. ఎవరు కష్టపడుతుండో ఎవరు అనుభవిస్తుండో ఆయనకే తెలుసు దాని బాధ. ఇది నా మెసేజ్ టు ద ఎంటైర్ సొసైటీ. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన గెస్ట్ ఒక లెజెండరీ లీడర్కి రాజకీయ వారసుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రికి స్వయాన అన్న, ఒక పెద్ద లోక్సభ నియోజకవర్గానికి ఎంపీకి పెదనాన్న. ఆయన ఎవరో కాదు, బెల్లంపల్లి ఎమ్మెల్యే స్వర్గీయ కాక కుమారుడు గడ్డం వినోద్ గారు. మాట్లాడదాం. వినోద్ గారు నమస్కారం. నమస్కారం. మా హిట్ టీవీ నుంచి స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ప్రస్తుతం బెల్లంపల్లికి ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రి గారికి స్వయాన అన్న, కాక కుమారులు చాలామందికి విద్యను అందిస్తున్నారు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో చాలా సింపుల్గా ఉంటారు. ఆడంబరాలకి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయితేనే ఎవరికి వినకుండా వాళ్ళు ఎప్పుడు వైరల్గా మారుతుంటారు. మీరు ఇంత సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే, ఇంత రాజకీయ బ్యాక్గ్రౌండ్, ఎందుకు సార్ అంత చాలా సింప్లిసిటీగా ఉంటారు? ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఇంగ్లీష్లో ఒక పదం ఉన్నది, ఓకే, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని. ఓకే, ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే పవర్ సెంటర్ అన్నమాట. పవర్ సెంటర్ని చాలామంది ఆశలు పెట్టుకుంటారు. ఎవరైనా కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడు, నేను స్వయంగా మా నాన్నగారు ఎట్లా కష్టపడ్డాడో, ఆయన కష్టాన్ని చూసిన తర్వాత ప్రజల సేవ చేయాలంటే ఆషామాషి కాదు. ఓకే, ఇట్స్ నాట్ ఎ స్మాల్ జాబ్, ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్. ఆ టఫ్ జాబ్ని మా నాన్నగారు చేసిన తర్వాత, ఆయన వర్క్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత ఐ కల్టివేటెడ్ ఎ హ్యాబిట్. నా పర్సనల్ హ్యాబిట్లో నేను ఒకటి కల్టివేట్ ఏం చేసుకున్నా అంటే, జనాలలా పవర్ రాగానే, ఎమ్మెల్యే కాగానే, ఒక పరిస్థితి రాగానే, ఒక పొజిషన్ రాగానే ఆలోచన పద్ధతి టోటల్గా చేంజ్ ఉంటుంది. ఓకే, నాకు అదృష్టవాస్తంగా నేను నిజంగానే అదృష్టవంతుడు అనుకుంటాను. ఎందుకంటే పెద్దలు వెంకటస్వామి గారి కొడుకు లెక్క పుట్టడమే నాకు ఒక గ్రేట్ బ్లెస్సింగ్. దానికైనా పెద్ద పదవి ఏం లేదంటారు. దానికన్నా పెద్దదేం లేదు. ఇవాళ పాలిటిక్స్లో నేను ఉన్నా అంటే 100% గారు 200% మా నాయన పుణ్యమే. ఓకే, ఏడుకొండల స్వామి పుణ్యమే. రైట్. మా కులదైవం ఆయన్నే. మేము రెగ్యులర్గా తిరుపతికి పోతాం. ఓకే, సో మా కులదైవం గైడ్లైన్స్ మా నాన్నగారికి ఇచ్చిన ఆయన్నే తీసుకుపోయి కులదైవంలో కల్పించాడు. ఆడికి వెళ్ళి ఓపిక అనేది మా నాయన దగ్గర కొంచెం నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి హెరాస్మెంట్ అవుతుంది, ఇరిటేషన్ వస్తుంది, రకరకాలుగా వస్తాయి. కానీ దాన్ని అల్టిమేట్గా మా నాయన నేర్పిన మోస్ట్ ఇంపార్టెంట్ విద్య సింప్లిసిటీ, హంబుల్నెస్ అండ్ కామ్నెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. జనాలకు ఇది రావడము వర్క్ ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది, ఎవరు చెప్తే రాదు. అది ఓకే, ఇది ఇంటర్నల్ పర్సనల్ ప్రొక్యూర్మెంట్ అంటారు. ఓకే, ఇంటర్నల్ పర్సనల్ ప్రొక్యూర్మెంట్ అంటే ఏ సబ్జెక్ట్ మ్యాటర్ వచ్చినా యూ హ్యావ్ టు మెరిట్ అండ్ డిమెరిట్స్ అనేది ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి.
కానీ ఇప్పుడున్న ప్రజలు ఇప్పుడున్న రాజకీయ దాంట్లలో ఓపిక ఎవరికి లేదు. ఓకే. ఎవ్రీబడి ఆర్ ఇన్ అ హరీ. నేను దట్ ఈస్ వాట్ నేను మా బెల్లంపల్లం 2 years నుంచి ఇప్పుడు చేస్తున్నా. అక్కడ 90% ఆఫ్ ద పీపుల్ ఆలోచన ఏంటంటే దే వాంట్ ఆన్సర్స్ క్విక్లీ, ఓకే, ఇన్స్టెంట్గా అయిపోవాలి, మేము చెప్పంగానే పని అయిపోవాలి అనే అసొంటి మెంటాలిటీ ఉంది బేసిక్గా అక్కడ ఉన్న పాపులేషన్కి. ఎందుకంటే దే సఫర్డ్ లాట్. 30 years నుంచి వాళ్ళు సఫర్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో నేను అక్కడ ఎమ్మెల్యే అయినా. ఓకే. ఎమ్మెల్యే అయినాక ప్రజల ఆశలను దాన్ని స్టెప్ బై స్టెప్, పాయింట్ బై పాయింట్. దాదాపు మీరు పవర్కి దూరం ఎన్ని సంవత్సరాలు సార్ మధ్యలో? నేను 9 నుంచి దగ్గర దగ్గర 14 ఏళ్ళు. ఎందుకంటే 2018లో ఎలక్షన్ కొట్లాడినా. ఓకే. కానీ చాలా స్వల్ప మెజారిటీతో ఓడిపోయినా, 3,500 4,000 ఓట్లతో. ఓకే. అది కూడా ఎందుకు, బీఎస్పీ టికెట్ మీద కొట్లాడినా. కాంగ్రెస్ రాలేదు. నాకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే అప్పుడే ఒక 20,000 మెజారిటీతో గెలిచిపోతుంటే, ఇక పొత్తులో సిపిఐకి పోయినట్టుంది కదా సార్? పొత్తులో సిపిఐకి పోయింది. సిపిఐకి పోయింది. అప్పుడు గుండా మల్లేశం గారు ఉండే, ఓకే, ఆయన మా నాయన శిష్యుడు, పోయి పెద్దలు ఉండే రిక్వెస్ట్ చేసిన, అంకల్ నాకు ఒక ఛాన్స్, ఒక అవకాశం అంటే ఆ టైంలో ఆయనకు ఎంత రిక్వెస్ట్ చేసినంటే, ఇక మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది అంకల్, నేను చూసుకుంటా, ఎమ్మెల్యే అయితే నాకు ఇది ఉంటుంది, నాకు అవకాశం ఏమని చాలా ప్లీడ్ చేసిన. ఓకే. కానీ అప్పటికీ అవకాశం రాలే. ఓకే. సో మీరు కూడా ఆయనకు సపోర్ట్ చేయాలనిపించలేదు? ఇంకా సపోర్ట్ అని కాదు, ఇప్పుడు ఆయన సిపిఐతో అప్పుడు కంటెస్ట్ చేసిండు. చేసిన తర్వాత అప్పుడు ఏమైపోయిందంటే ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, 3,000 చిల్లర ఓట్లు వచ్చినాయి ఆయనక. ఓకే. ఆయనకు 3,000 votes వచ్చిన తర్వాత నాకేమో 46,000-45,000 ఓట్లు వచ్చినాయి బీఎస్పీ. బీఆర్ఎస్కు అప్పుడు 52,000-53,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఇట్ వాజ్ కొద్దిగా మీరు కష్టపడితే ఎమ్మెల్యే అవుతుండే అప్పుడే 2018. మీ చరిష్మాతో బీఎస్పీకి అన్ని ఓట్లు పడ్డాయి అక్కడ. అవును, ఆ టైంలో. కానీ ఆ తర్వాత సార్ చాలా ఒక ఎమ్మెల్యేకైనా ఒక ఎంపీకైనా ప్రజాప్రతినిధికి ఎంత వాళ్ళు ప్రజల్లో ఉంటారో, ఎంత పని చేస్తారో, ఎంత పేరు తెచ్చుకుంటారో, కొన్ని సిచ్యువేషన్ల వల్ల వాళ్ళకి చెడ్డ పేరు కూడా వస్తుంది. అలాంటిది మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ 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 కారులో మీ పిఏలు ఫ్లైఓవర్ పైన డాన్స్ ఆడడం అది బాగా వైరల్ అయింది ఆ వీడియో. ఆ తర్వాత అది పెద్ద కాంట్రవర్సీ కూడా గురవ్వలేదు. కానీ నేను ఒక మాట చెప్తాను సార్, ఇప్పుడు మా పిఏలైనా కానీ, నా ఎంబడి పనిచేసిన క్యాడర్ అయినా కానీ, సార్ ఒక పాయింట్ అర్థం చేసుకునేది అవసరం ఉందంటే, యంగర్ జనరేషన్లో ఓకే ఇప్పుడున్న ప్రజెంట్ ఆలోచనల దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ హ్యావ్ నో కాన్సిక్వెన్స్. ఎందుకంటున్నా కాన్సిక్వెన్స్ అంటే, అది టెంపరీ, ఆ టైంలో మనసులో వచ్చింది, దే వర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఫన్. ఆ ఫన్ ఓరియంటెడ్ ది ఇంటర్నల్ పర్సనల్ వాళ్ళ మ్యాటర్, పర్సనల్ లైఫ్ అంటారు అది. ఇట్ ఈస్ పొలిటికల్గా. ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా, నాకు ప్రజలల్లో ఆయన ఇటువంటి కండక్ట్ చేసి చేయడం అంటే దట్ ఈస్ ఇన్ నాట్ గుడ్ టేస్ట్. ఓకే. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఇట్స్ యంగర్ జనరేషన్ కాన్సెప్ట్. కానీ పొలిటికల్గా ఈ సమస్య దానికి కనెక్ట్ లేదట అట్లా. రైట్. సో వాళ్ళ పర్సనల్ అంటారు అంటే వాళ్ళు ఏదో ఫంక్షన్కి వెళ్ళి వచ్చినారో ఆ ఫ్లైఓవర్ పైన ఆపుకొని డాన్స్ అన్నారు. సో ఆ తర్వాత మీకేమైనా ఇబ్బంది అయిందా ఈ సంఘటన? ఇబ్బంది అడిగిన క్వశ్చన్స్, మీ పిఎల్కి ఇట్లా డాన్స్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, తాగి డాన్స్ చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటే వాళ్ళ పర్సనల్ మ్యాటర్. నేను హౌ కెన్ నేను ఎమ్మెల్యే ఇంటర్ఫియర్ ఇన్ సంబడీస్ పర్సనల్ మ్యాటర్? కానీ అది ఫ్లైఓవర్ పైన ఆపి డాన్స్ ఆడటమే వాళ్ళకు అది వైరల్. అంటే అది ఎందుకో నా రీడింగ్ ఏముందంటే, ఒకటి సార్ బెల్లంపల్ల ఒకటి రియలైజ్ ఏం చేసిన అంటే, స్మాల్ ఇష్యూను పెద్దగా బ్లోఅప్ చేస్తారు. ఓకే. సో దట్ ఈస్ వన్ కామన్ థింగ్ ఇన్ సోషల్ మీడియా. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంటే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ఎమ్మెల్యే అవ్వడానికి కష్టపడ్డ వాళ్ళందరినీ కొంతమందిని ఎమ్మెల్యే గారు పక్క పెడుతున్నారు, వినోద్ గారు బీఆర్ఎస్ వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేస్తున్నాడు అనే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. నేను ఒకటి అబ్జర్వ్ చేసిన ఏంటంటే, 2 yearsలో బెల్లంపల్ల ఇప్పుడు చాలా అంటే చాలా ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రజలు ఇచ్చిన తీర్పున తర్వాత, ప్రజలలో తిరిగిన తర్వాత చాలా అంటే చాలా మంచోళ్ళు ఉన్నారు. వాళ్ళకు కన్విన్స్ చేసేదే అవసరం ఉన్నది. ఏ సమస్య కూడా తీసుకుంటే అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉంది, అర్థం చేసుకునే దానికి కొంచెం టైం పడుతుంది. నేను ఒకటే అన్న, తొందరపాటు తప్ప మంచితనానికి మరో పేరు లేదు బెల్లంపల్లి. రైట్. మంచితనం విల్ ఆల్వేస్ రిమైన్ మంచితనం. కానీ ప్రొపగండా ఉంది కదా, ఫ్యాక్ట్స్ ఫిగర్స్ లేకుండా ఒక టు బ్లో ఇట్ అప్ అంటే, చిన్న ఇష్యూలు కూడా పెద్దగా చేయాలంటే అక్కడ కొన్ని చాలా అటువంటి సందర్భంగా అది చేస్తారు. కానీ
అటువంటి సిచ్యువేషన్స్ జనాలలో కూడా ఎవరికి అంత అంటే దే గెట్ మైలేజ్ అవుట్ ఆఫ్ దట్ ప్రొపగండా, అంతేగాని ఇంటెన్షన్ ఇది ఒక మనిషిని బాధ పెట్టాలి ఇది చేయాలని లేదు. రెండోది, ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాక రైట్, నా తత్వం ఏంది, నేను బెల్లంపల్లి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ అందరు ఎవరైనా కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే బాధ్యత నాది. 1. నెంబర్ 2, బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే సమస్య వచ్చినప్పుడు క్యాడర్ ఉన్నది, ప్రతి ఒక్కో పార్టీలో ఒక్కొక్కళ్ళకు లైక్స్ డిస్లైక్స్ అనేది కామన్. ఈడ పరిస్థితి ఏంటంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ఎనీ రిక్వెస్ట్ ఆర్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఎనీ క్వార్టర్, కాంగ్రెస్ అయినా కానీ బీఆర్ఎస్ అయినా కానీ ఎవరికైనా కానీ, నేను ఎమ్మెల్యేగా ఉండి బెల్లంపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే స్టేటస్ కింద నా దృష్టిలో ఏదైనా డెవలప్మెంట్ ఫర్ బెల్లంపల్లి ఈజ్ కన్సర్న్ అన్నప్పుడు 100% ప్రియారిటీ ఇస్తా. ఓకే, ఈడ మానవత్వం మనస్తత్వం అనేది ఉన్నది. 100% మా కాంగ్రెస్ పార్టీ సోదరులకు ఎట్లైనా ప్రియారిటీ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే ప్రియారిటీ ఎప్పుడన్నా వాళ్ళకు ఉంటుంది. వేరే పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా చేసినప్పుడు వాళ్ళ రిక్వెస్ట్లకి ఇట్లా మీనింగ్ఫుల్ రిక్వెస్ట్ ఉండదు అనుకో, దానికి మా కాంగ్రెస్ సార్ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ వాళ్ళని జాయిన్ చేసుకున్నారా? అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు అందరూ కౌన్సిలర్లను జాయిన్ చేసుకున్నాము. రైట్. మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు ఏ విధంగా ఉన్నాయి బెల్లంపల్లిలో? నిజంగా చెప్తున్న ప్రజలకు అందరికీ నమస్కారం. వాళ్ళు చాలా అంటే చాలా మంచి తీర్పు ఇచ్చారు. మంచిర్యాలలో చాలా వరకు కాంగ్రెస్ కి సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఓకే, 1 సైడెడ్ మెజారిటీ వచ్చింది. ఓకే, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇగో ప్రజలలో కాంగ్రెస్కు చూపించిన ఆశీర్వాదమే అదే వెరీ ఇంపార్టెంట్ కదండి. అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ తల్లి, మా రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మంత్రులు అందరు కలిసి ప్రజలకు బెనిఫిట్ చేసే స్కీమ్ల గురించే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. నేను ఏం చెప్తున్నా అంటే ప్రత్యేకంగా నేను అప్పీల్ చేస్తున్నా మా హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి, ఇంకా ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి కూడా, మన సోషల్ మీడియా ప్రెజెంటేషన్ ఇన్ ద మార్కెట్ ఇంకా వేగవంతంగా పోవాలి. ఇంకా పబ్లిసిటీ హ్యాస్ టు ఫర్దర్ ఇంక్రీజ్. ఎంత ఇంక్రీజ్ అయితే అంత మంచి. ఇంకా ప్రజలకు కాన్ఫిడెన్స్లో తీసుకునేకే వీ నీడ్ టు డూ లాట్ ఆఫ్ మోర్ హార్డ్ వర్క్. ప్రజలకు ఒక మెసేజ్ పోవాలి, ప్రజలకు ఇంకా వాళ్ళకు అవేర్నెస్తో వాళ్ళ దగ్గర ఇంకా సహానుభూతి మనం పెంచుకోవాలి. మనం చేసిన పని గురించి మనం చెప్పుకునేది వీ నీడ్ ఎ గుడ్ వాయిస్. నో డౌట్ మా సీఎం గారు బాగా దాన్ని ఎలబరేట్ చేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేది, ఆయన దగ్గర ఉన్న కెపాసిటీ ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్. ఓకే, దాంతోపాటు కూడా నా మనం ఏంటంటే వేరే అదర్స్ లీడర్స్ కూడా, మా కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేస్ బ్రదర్స్ అందరూ అండ్ సిస్టర్స్ వాళ్ళు గిట్ట ప్రొపగండా చేసుడు, దే డూ దేర్ ఓన్ ఇంటర్నల్ ప్రొపగండా, ఇట్ విల్ బీ ఎ గ్రేట్ మారల్ బూస్టర్. రైట్ సార్. మీ మంచిర్యాలలో పక్కన రామగుండంలో బాగా సీట్లు కాంగ్రెస్కి వచ్చినప్పటికీ చాలా వరకు మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్లో మీరు చూసుకుంటే నిజామాబాద్ కార్పొరేషన్ కానీ ఇలా కొన్ని కార్పొరేషన్లో చాలా వరకు మున్సిపాలిటీస్లో అప్పటి వరకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ డి అంటే డి అనే విధంగా కొట్లాడడం, కార్యకర్తలు బాగా పనిచేయడం, కానీ ఈ కార్పొరేషన్ చైర్మన్ కోసం, వైస్ చైర్మన్ కోసం కలిసిపోయినాయి. ఏం చెప్తారు? రాజకీయాలు ఎటు పోతున్నాయి అంటారు మాండేటరా సార్? చెప్తాను దానికి కూడా ఆన్సర్. ఇట్స్ నీడ్ ఆఫ్ ది అవర్. నీడ్ ఆఫ్ ది అవర్ అంటే ఏ పార్టీ అయినా కానీ మా మనిషి చైర్మన్ కావాలి, మా మనిషి వైస్ చైర్మన్ కావాలి. కాంబినేషన్స్, పర్మిటేషన్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ పాలిటిక్స్. ఆ కాంబినేషన్ పర్మిటేషన్స్ ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు మీరు మున్సిపాలిటీస్ తీసుకోండి, ఓకే, ఏ కాన్స్టిట్యున్సీ అయినా కానీ వ్యక్తిగతంగా క్యాండిడేట్కి ఆయన బలం ఉంటేనే, వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆర్ బీజేపీ, ఓట్లు రావు. ఓకే, ఆయన సొంతంగా స్వయం కృషి చేసిన కార్పొరేటర్కే పేరు ఉంటేనే, ఆ కాస్ట్కు సంబంధించిన సోదరులు ఉంటేనే రైట్ వాల్యుయేషన్ ఉంటుంది. ఇప్పుడు నా దాంట్లో నా దగ్గర 14 వచ్చినాయి, బీఆర్ఎస్కు 14 వచ్చినాయి. మా రెబల్ క్యాండిడేట్స్లో 5 గెలిచారు. ఇక కొన్ని టికెట్లు కొన్ని దగ్గర సార్ మున్సిపాలిటీ అదే నా దగ్గరనే అంటున్నా, నా దగ్గరనే 5 గెలిచేటి ఆడ టికెట్ డిస్ట్రిబ్యూషన్లో ఇబ్బంది అయింది. ఓకే, వాళ్ళందరూ రెబల్గా మారినారు. వాళ్ళు గెలిచారు. వాళ్ళని గెలిచిన తర్వాత ఏంటంటే నా రెస్పాన్సిబిలిటీ ఉంది, వాళ్ళు నా తమ్ముళ్ళే. వాళ్ళందరినీ మళ్ళీ నా దగ్గర గూటుకు తెచ్చుకొని మన పార్టీ మనం కష్టపడదాం, మీరు అందరు దాన్ని కోఆపరేట్ చేయమని నేను చేసినప్పుడు, అంటే నేను ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఎట్లుంటాయంటే గ్రౌండ్ లెవెల్లో మనిషి ఎట్లా పనిచేస్తాడో అప్పుడే అట్లా విలువ వస్తుంది. మనిషి మంచి పేరు ఉండాలి గ్రౌండ్ లెవెల్లో. దాని తర్వాత మేము చూసింది ఏందనుకన్నా, ఎవరికి ఇట్లా బ్యాడ్ నేమ్ ఉంటే పర్సనల్గా గెలవదు. ఓకే, మా దగ్గర అట్లనే ఇది. ఓకే, బ్యాడ్ నేమ్ ఉన్న వాళ్ళకి లేదు, బ్యాడ్ నేమ్ అంటే ఇంకా దీనికంటే ముందు చేసిన వాళ్ళు,
వాళ్ళకు ఒక సీనియారిటీ ఉండే, ఈయన నా ఊకే గెలుస్తాడా అని అట్లా 4-5 కేసులు అయినాయి. రైట్. ఎందుకంటే వాళ్ళు 5 ఏళ్ల సంది గెలుచున్నారు, ఇన్కంబెన్సీ యాంటీ ఇన్కంబెన్సీ అయింది అనుకోరాదు వాళ్ళ మీద. లేకుంటే వాళ్ళు జనరల్గా వాళ్ళు గెలిచే సీట్ అనుకునే గెలుస్తారు కదా. ఇప్పుడు ఎవరైనా 4-5 సార్లు గెలిచినట్టు ఆయనకే టికెట్ ఇచ్చినాం. ఇక యాంటీ ఇన్కంబెన్సీ ప్రజలు వచ్చినాక అది మన లేదు. అల్టిమేట్గా ప్రజలు ఇచ్చిన తీర్పునే మాకు వాళ్ళ ఆశీర్వాదం అనుకుంటాం. అందుకోసం దేవుని దయ వలన మాకున్న అందరూ కోఆపరేట్ చేసి పీస్ఫుల్గా యావత్ తెలంగాణలో బెల్లంపల్లిలో అయినంత పీస్ఫుల్ చైర్మన్, వైస్ చైర్మన్ అది మా అదృష్టం అనుకుంటాం. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం అనుకుంటాం. మా కౌన్సిలర్లు గెలిచిన వాళ్ళ ఆశీర్వాదం అనుకుంటున్నా. చాలా పీస్ఫుల్గా అయింది. వేరే జాగాలలో రకరకాలుగా గొడవలు అవుతున్నాయి. అది ఎందుకు అవుతున్నాయో తెలియదు. వేరే జాగాలతో పాటు మీ చెన్నూరు కేతన్పల్లిలో కూడా పెద్ద గొడవ అయింది. స్వయాన మీ తమ్ముడు, మంత్రిగా ఉన్న మీ తమ్ముడు వివేక్ వెంకటస్వామి కాన్వా పైన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అయినటువంటి బల్క సుమన్ దాడి చేయడం, బల్క సుమన్ని అరెస్ట్ చేయడం, జైలు కూడా రిమాండ్కి పంపిస్తారు. ఎట్లా చూస్తారా ఘటన? నేనేమంటున్నా, అటాకింగ్ ఎనీబడి ఇన్ పాలిటిక్స్ ఎవరినైనా కానీ ఇట్ ఈస్ నాట్ కాల్డ్ ఫర్, ఇట్ ఈస్ అన్కాల్డ్ ఫర్. దౌర్జన్యము, అటాక్ చేసి కొట్లాటలు బిట్లాటలు మేమిది చేస్తాం అది చేస్తాం, నీకేమున్నా నీకు యూ హ్యావ్ గాట్ ఎ డెమోక్రటిక్ ప్రాసెస్. రైట్. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. నీకు టైం వచ్చినప్పుడు ఇచ్చేయాలి. దాన్ని నేను జబర్దస్తి చేస్తా, నా దగ్గర మెజారిటీ ఉన్నది, నేనేమైనా చేయగలుగుతా, అది చేస్తా అని ఇది ఒక్కళ్ళ మీద అటాక్ చేసే పద్ధతి కాదు. నీ దృష్టిలో నీ యువర్ వ్యూ యూ ఫీల్ దట్ నాకు మెజారిటీ ఉందని అన్నప్పుడు, నువ్వు ఆలోచన పెట్టుకున్నప్పుడు దెర్ ఆర్ కన్సర్న్ అథారిటీస్. నువ్వు ప్రోటోకాల్ ప్రొసీజర్కి యూ రెస్పెక్ట్ ఇట్. నీ దృష్టిలో కాకుండా వచ్చని నీ ఆలోచన. ఓకే. కానీ కన్సర్న్ అథారిటీస్ దగ్గర పోయి నువ్వు కూర్చొని యూ డు హ్యావ్ ఎ డెమోక్రాటిక్ ప్రొటెస్ట్. ఇది దౌర్జన్యం చేసి రాళ్ళు తీసుకుపోయి కొట్టుడు అదేందండి? ఇట్ ఈస్ రియలీ వెరీ అన్ఫార్చునేట్ ఫర్ వివేక్ గారి పైన ఆ విధంగా దాడి జరిగిందా అని తెలిసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయినారు సార్? వెరీ అన్కంఫర్టబుల్. అందుకోసం నేను పోయినా ఆడదాకా ఏడికి కేతన్పల్లికి పోయినా. పోయే లోపలనే అప్పటికి అది సబ్సైడ్ అయింది. పోలీస్ ఆఫీషియల్స్ చిన్నబాబుని ఆయన కాన్వేని పంపించేశారు. అప్పటికి అయిపోయింది. వంశీని, వివేక్ని ఇద్దరిని. కానీ ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈజ్ మై బ్రదర్ అండ్ మా బ్రదర్ కొడుకు. రైట్. మా ఫ్యామిలీ నా ఎవరికైనా దెబ్బ తాకితే మాకు బాధ ఉండదా? ఇప్పుడు ఎనీ డే. కానీ పాయింట్ ఏంటంటే వై షుడ్ యూ అటాక్? అండ్ డెమోక్రసీ ఈ వైలెన్స్ చేస్తే దాస్ నో ప్లేస్ అండి. ఇప్పుడు రకరకాలుగా వైలెన్స్తో ఏమన్నా ఇవ్వడానికి గెలిచింటా ఇప్పుడు దాకా? ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మహాత్మా గాంధీ సత్యాగ్రహ ర్యాలీ పెట్టిండు. ఆయన ఏం చేసిండు? ఫాస్ట్ ఆన్ టు దిస్ థింగ్ చేసి అచీవ్ దిస్ సక్సెస్. హీ డిడ్ నాట్ త్రో స్టోన్స్. జనాలకు ఇది చేయలే. అందుకోసం వైలెన్స్ ఈజ్ ద లాస్ట్ థింగ్ ఎనీ ఇండివిజువల్ షుడ్ ఫాలో. ఎనీ డెమోక్రాటిక్ ప్రాసెస్ నా సజెషన్ ఏంటంటే డూ ఇట్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ హ్యావ్ నో గ్రౌస్. యూ మే బి హ్యావింగ్ ఎ గ్రౌస్. ఓకే. బట్ యువర్ గ్రౌస్ నీడ్స్ టు బి అడ్రస్డ్ ఇన్ ద రైట్ డెమోక్రాటిక్ మేనర్. అంటే ఎందుకు బల్క సుమన్ అంత కక్ష ఎందుకు పెట్టుకున్నాడు గడ్డం ఫ్యామిలీ పైన, ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి పైన? ఇగో ఇప్పుడు ఒక మాట అండి, అక్కడ ఎట్లుందంటే పరిస్థితి, టీఆర్ఎస్లో ఆయన కేటీఆర్ గారు, కేసీఆర్ గారితో కొంచెం చాలా దగ్గరయ్యి ఆయన ఆలోచన స్టూడెంట్ లీడర్ యూనివర్సిటీకి వెళ్ళి వచ్చాడు. ఆడికి వెళ్ళి మీకు నాన్ లోకల్ మీ ఏరియాకి? నాన్ లోకలే, పెద్దపల్లికి నాన్ లోకల్. 100% నాన్ లోకల్. ఈ డజంట్ బిలాంగ్ దేర్ అట్ ఆల్. ఈ బిలాంగ్స్ టు చొప్పదండి ఏరియా. చొప్పదండి ఆ ఏరియాకి వెళ్ళి వచ్చిన ఆయన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆయనకి టికెట్ ఇచ్చారు. ఆ టైంలో తెలంగాణ సెంటిమెంట్ దాని లోపంగా గెలిచాడు. ఇక దాని తర్వాత చెన్నూరులో ఆయన ఉన్నప్పుడు జనాలందరూ ఏమనుకున్నారంటే ఆయన స్ట్రాంగ్ క్యాండిడేటు, బెల్లంపల్లి చెన్నూరులో ఈజీగా గెలిచిపోతాడు అని జనాల మనసులలో ఉండే. ఇక ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, మా నాన్నగారిది కాన్స్టిట్యువెన్సీ, నేను ఎమ్మెల్యే ఉన్నా 2004 to 2009కి. దాని తర్వాత నేను షిఫ్ట్ అయినా బెల్లంపల్లికి. ఎందుకు? అప్పటిదాకా చెన్నూరు. వివేక్ గారు ఎంపీ ఉండే. దాని తర్వాత ఖర్గే అంకుల్కు మాకు చాలా దగ్గర సంబంధాలు ఉండే. ఆయన పిలిపించి మాట్లాడి, ఎవరు? మల్లికార్జున్ ఖర్గే ప్రెసిడెంట్ గారు, ఆయనకు మా కుటుంబానికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ సంది ఉంది. ఆయన మా నాయన దగ్గర ఆయన ఇది చేశాడు. మా ఇంట్లో పెళ్ళైనా కూడా మా తమ్ముని కూతురికి కూడా వచ్చి ఆయన వచ్చి ఆశీర్వాదం ఇచ్చిపోయాడు. సో ఆ రిలేషన్షిప్ ఉంది మాకు. ఆ ద్వారా మా నాయన చేసిన మంచి పనుల గురించే చెన్నూరులోకి వెళ్ళి మా తమ్ముడు గెలుస్తాడని
పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారు ఇంకా సీనియర్ నాయకులందరూ వాళ్ళ తరఫు నుంచి కూడా బ్లెస్సింగ్ వచ్చిన తర్వాత మా తమ్ముడు అక్కడ కంటెస్ట్ చేసిండు. ఓకే. ప్రజలు ఆశీర్వాదం ఇచ్చారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులైనా కానీ, సుమన్ గారైనా కానీ, ఆయనతో పాటు ఉన్న ఆయన అనుచరులైనా కానీ, చెన్నూరులో కొంచెం వాళ్ళ బిహేవియరు, వాళ్ళ కొంచెం జనాలలో కూడా అంత నచ్చలే. అందుకోసం వాళ్ళు వర్డిక్ట్ అట్లా ఇచ్చారు. రైట్. ఇన్ ఫేవర్ కోర్టు రూపంలో శిక్ష వేసారంటారు. అంతే. వెరాజ్ వివేక్ గడ్డం వెంకటస్వామి గారు ఆయన మాట గంభీరంగా ఉంటుంది. ఆయన మాట్లాడినా ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు కూడా చాలా తక్కువ. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక మాసివ్గా పోతాడు. కానీ ఆయన వారసులను మీరు ఎందుకు చాలా సౌమ్యంగా ఉంటారు మీరు వివేక్ గారు? ఇగో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ మీ అండ్ మై ఫాదర్ అండి. నేను మా తమ్ముడు పబ్లిక్ స్కూల్లో చదువుకొని దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చాను. మా నాయన 1% కూడా మేము ఆయన కాలుగోరు కూడా పనికినాం. ఎందుకంటే ఆయన ఎస్సీ లీడర్ ఉండి 1945 అంటే మేము పుట్టలే. ఓకే. అప్పటి నుంచి ఉన్న ఎస్సీ కాస్ట్ బేస్గా ఉండి లీడరు ఎన్ని కష్టాలు పడి ఉండొచ్చు, ఎన్ని హ్యూమిలేషన్స్ ఫేస్ చేసి ఉండొచ్చు, ఎంత ఇది చేస్తే, ఎంత గంభీరంగా మాట్లాడితే ఆయనకు ఆ టైంలో 50s, 60s, 70sలో అప్పుడున్న వాతావరణానికి లెక్క ప్రకారంగా ఆయన ఆ టైంలో కండక్ట్ చేసిందంటే వీఆర్ గ్రేట్ఫుల్ టు లార్డ్ వెంకటేశ్వర ఫర్ గివింగ్ హిమ్ ఎన్ ఆపర్చునిటీ. ఓకే. మా నాన్నగారు అక్కడి నుంచి అప్పుడున్న ప్రజాస్వామ్యంలో, అప్పుడున్న ట్రేడ్ యూనియన్లో, అప్పుడున్న గంభీరంగా మాట్లాడే పద్ధతి, అప్పుడున్న స్టేటస్, ఆ టైంలో ఇట్ వాస్ వాంటెడ్. ఓకే. 70s, 80s, 90s తర్వాత 20th కొంచెం పొలిటికల్గా రీజువనేట్ అయింది. ఆలోచన పద్ధతి మార్చింది, మాట్లాడే పద్ధతి కూడా కొంచెం మార్చింది, కొంచెం కంప్యూటరైజ్డ్ అవేర్నెస్ పెరిగింది, జనాలలో మాట్లాడే స్మూత్నెస్ స్టార్ట్ అయింది. ఓకే. రఫ్ అండ్ టఫ్గా మాట్లాడే ఆలోచనలో కొంచెం తగ్గిపోయింది. అందుకోసం మీరు ఎప్పుడైనా కానీ ఏ సీనియర్ లీడర్స్ అయినా కానీ తీసుకున్నా వాళ్ళ వాయిస్ని కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడే పద్ధతి. రాజీవ్ గాంధీ గారు ఉండే, ఆయన పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చినప్పుడు ఫెంటాస్టిక్ స్పీచ్. అంటే ఒక వ్యక్తి ఎట్లెట్లా పొలిటికల్గా గురి అవుతాడో అట్లట్లా వాళ్ళు ఇంటరాక్షన్ చేస్తారు. సో ఆరేటరీ స్కిల్స్ ఆర్ అ మస్ట్ ఇన్ పాలిటిక్స్. కన్విన్సింగ్ కెపాసిటీ ఈజ్ ఆల్సో నీడెడ్. ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు అన్నట్టు ఇప్పుడు నేనున్నా, నాకు చిన్నప్పటి సంది ఒర్లుడు అలవాట్లేదు. ఓకే. నేను చాలా సింపుల్గా హంబుల్గా ఉండే అలవాటు అప్పటి నుంచి. ఓకే. స్కూల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి. కానీ జనరల్గా ఏంటంటే పాలిటిక్స్లో జనాలని మనం ఆహ్వానించి వాళ్ళని ఎంత ప్రేమగా మాట్లాడితేనే దాంట్లో ఉంటుంది. కొన్ని జాగాలలో సక్తి ఉండాల్సి వస్తుంది పరిస్థితి బట్టి. కానీ 14లో మీరు కార్యకర్తలు తిట్టిన వీడియో నేను స్వయంగా చూసినప్పుడు ఓడిపోయిన తర్వాత అరే మీ వల్ల నేను ఓడిపోయినారా అని చెప్పి చాలా ఫైర్ అయినారు. ఎందుకు ఫైర్ అయినా అది కూడా చెప్తా. నేను చెన్నూరులో చేసినంత అభివృద్ధి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యే చేయలే. ఓకే. దాని తర్వాత నాకు కోటపల్లి, జైపూరు, భీమారంలా మంచి ఓట్లు వచ్చినాయి. కానీ మందమరిలా, కోల్ బెల్ట్లా వాళ్ళకి చేసినంత సేవ, వాళ్ళకి చేసినంత హెల్ప్, వాళ్ళకి చేసినన్ని సపోర్టు, సింగరేణి కంపెనీ మూతపడకుండా కాపాడిన ఘనత మా నాయనతే. అప్పుడు నేను స్వయంగా ఉండి మా ఫాదరు నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉంటే 600 కోట్ల రూపాయలతో కంపెనీని బచాయించి సింగరేణి సోదరులకు డ్రింకింగ్ వాటర్ సప్లై అయినా కూడా మేము సప్లై చేసి మందమారిలు అన్నీ. కానీ వాళ్ళందరూ ఆ టైంలో తెలంగాణ సెంటిమెంట్ని మనసులో పెట్టుకొని, ఎందుకంటే ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పేరు మీద ఉన్న ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత వేసిండేది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్గా ఉండేది. ఆ సెంటిమెంట్గా పడి ఓడిపోయినందుకు ఆ రోజు నేను కొంచెం లోపల బాధపడి, కష్టపడడానికి మీరు కాపాడకుండా ఏం కష్టం లేకుండా తెలంగాణ సెంటిమెంట్ పేరు మీదకి వెళ్ళి ఓట్లు తీసుకుంటారని కోపం వచ్చింది. ఇంకా మున్సిపాలిటీ ఎన్నికలకు వస్తే ఆల్రెడీ చెన్నూరు కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. కాతనపల్లిలో ఎందుకు వివేక్ వెంకటస్వామి గారు ఎందుకంత పట్టుబట్టినారు? కాతనపల్లి కూడా చేజిక్కించుకోవాలి ఎక్స్ అఫీషియో ఓట్స్, దాదాపు 4-5 సీట్లు తేడా ఉంది. మీరు ఆ చైర్ పైన కూర్చోవాలంటే చైర్మన్ చైర్ పైన వాళ్ళకి 10 ఉన్నాయండి బీఆర్ఎస్కి. కాంగ్రెస్కి ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 4 ఏమో సిపిఐకి ఉన్నాయి. ఓకే. ఇక ఇప్పుడు ఏది ఏమైనా కానీ సిపిఐ మిత్రపక్షాల పార్టీ. రైట్. వాళ్ళు బీఆర్ఎస్తో ఉన్నారా కాంగ్రెస్తో ఉన్నారా అనే సమస్య కాదా? కానీ పొత్తు బీఆర్ఎస్తో ఉన్నట్టుంది ఎన్నికల ముందు. పొత్తు బీఆర్ఎస్తో ఉన్నదా కాంగ్రెస్తో ఉన్నదా సమస్య నేను ఆన్సర్ చేయలేను. ఓకే. ఇది ఇండివిజువల్ పర్సెప్షన్. సిపిఐకి సంబంధించిన 4-5 ఎంతమంది ఉన్నారో వాళ్ళ న్యాచురల్ మెంటాలిటీ. రెండోది ఇప్పుడు ఉన్న కేతన్పల్లిలో కూడా దాంట్లో రెబల్సే గెలిచారు జనరల్గా చూస్తే.
బీఆర్ఎస్కి సంబంధించిన రెబల్స్ ఆడ కొంచెం టికెట్ డిస్ట్రిబ్యూషన్లో గడబడైంది, లేకుంటే మేమే వచ్చేస్తుంటాం ఆడ కూడా. కానీ ఇక్కడ ఎట్లయిపోయిందంటే వాళ్ళకి 10 ఉన్నారు, మాకు 7 ఉన్నారు. ఈ సిపిఐ సోదరులకు ఎట్లా దాన్ని బ్యాలెన్స్ చేస్తుందో పార్టీ హైకమాండ్ తెలియ వర్క్ అవుట్. ఏమైనా ఛాన్స్ ఉంటే ఒకవేళ దగ్గర వస్తుందంటే ఈ ఎక్స్ ఆఫీషియో ఓట్స్ యూజ్ చేసుకొని కవచం చేసుకోవాలని డెమోక్రాటిక్ ప్రాసెస్లో ట్రై చేస్తాం. ఒక విధంగా కాంగ్రెస్ కకృతి పడుతుంది అంటారు అక్కడ కూడా. కకృతి కాదు, అక్కడ కకృతి సమస్య కాదు అలా. ఓకే, ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ న్యాచురల్ ఆపర్చునిటీ. ఓకే, ఇప్పుడు న్యాచురల్ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది, మాకేమైనా పాసిబిలిటీ ఉందా? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఎవరికైనా ఈ ఎక్స్ అఫీషియో ఓట్స్ కూడా బీఆర్ఎస్ తీసుకొచ్చింది కదా సార్ గతంలో, అంతకుముందు లేదు, వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళ తెలివితేటలు వాళ్ళే తెలియదు. వాళ్ళు తెచ్చిన తర్వాత ఇవాళ మేము యూజ్ చేస్తున్నామని బాధ. ఇప్పుడు ఒక సిస్టమ్ ఉండే సార్, ఎక్స్ అఫీషియో ఓట్స్ ముందు లేకుండే, మీరే స్టార్ట్ చేసిన తర్వాత ఇవాళ ఏమైపోయింది, అదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఓకే, అది క్వశ్చన్ మార్క్ అయిపోయి ఇట్ కుడ్ బి బెనిఫిట్ టు ఐదర్ పార్టీ. ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా, నా ఓటు ఇంపార్టెంట్ ఉందనుకో, ఆటోమేటిక్గా నేను ఐ ఓట్ ఫర్ మై పార్టీ కదా. ఓకే, అండ్ ఎందుకంటే నాకు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతారు, మేము దాన్ని కాపాడుకునే బాధ్యత మాది. ఓకే. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అంటుండు బీఆర్ఎస్ పని అయిపోయింది ఇంకా అని. ఆల్రెడీ మీరు చాలా వరకు మెజారిటీ మీరే గెలిచినారు, కాంగ్రెసే గెలిచింది. కొన్ని చోట్ల బీఆర్ఎస్కి మెజారిటీ వచ్చిన దగ్గర కూడా కాంగ్రెస్ చిట్టీలు వేస్తుంది, చిట్టీలలో కూడా కాంగ్రెస్కి పెద్ద చిట్టీలు, బీఆర్ఎస్కి చిన్న చిట్టీలు వేస్తున్నారంట. కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. తొర్రూరులో మనం చూసినాం, ఎర్రబల్లి దాకా ఏడుస్తుండు మాజీ మంత్రి. ఒకసారి నిజంగా అట్లా చేస్తురా సార్? మాకు అంత అవసరం లేదు. ఎట్లా వస్తున్నాయి సార్ చిట్టీలన్నీ మీ సైడ్? ఎట్లా మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఆయనకు అవగాహన ఉన్నది. మీరు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్, కొన్ని ఇష్యూస్ ఎట్లుంటాయంటే ఐ కాంట్ ఆన్సర్ ఆన్ హిస్ బిహాఫ్. ఓకే, సో హీఈస్ అవర్ ప్రెసిడెంట్. మా పార్టీ హైకమాండ్ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీతో ఆయన టేకప్ చేసి, ఏ పార్టీ అయినా కానీ బేసిక్గా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏమైనా సమస్య వచ్చినా కూడా అడ్వాంటేజ్తో దాని గురించి మాట్లాడతారు. ఓకే, పరిస్థితులు ఇక్కడున్న కౌన్సిలర్లు కూడా ఎవరైనా కానీ ఆయన కౌన్సిలర్లతో నేను అదే ఎవరికైనా కానీ చైర్మన్ చేసేది ఉంటే, ఇప్పుడు అంతెందుకు మా ఓన్ పార్టీలా చైర్మన్ వైస్ చైర్మన్షిప్ కూడా మా దగ్గర కొన్ని గొడవలు అయినాయి. ఓకే, కానీ దేవుని దయ వలన దాన్ని మేము అడ్జస్ట్మెంట్ చేసుకొని సబ్సిడైజ్ చేసి ఇష్టం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ విత్ ఎనీ క్యాండిడేట్. ఏ కౌన్సిలర్ అయినా కానీ గెలిచినాక ఆయనకు ఇండిపెండెంట్ రైట్ ఉంటుంది కదా అడగనికి. అది అంతే, ఆ లెవెల్లో వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఎ రిక్వెస్ట్. కానీ చిట్టీల విషయంలో ఏమన్నా కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఎక్కువ కాంగ్రెస్కి అవి చిట్టీలు వెళ్తున్నాయి అధికారులే, ఏదైనా మతలబు ఉందంటారా అందులో? అది నువ్వు నాకు అంత ఇంటిమేట్ క్వశ్చన్ అడిగితే మీరు మహేష్ గౌడ్ సార్కే అడగాలి, నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, సో మొత్తానికి ఇప్పుడు కేతనపల్లి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఇట్ ఈస్ నౌ పోస్ట్పోన్ అయింది కదా. రైట్, అది ఆ క్వశ్చన్ మీరు బేసిక్గా మంత్రి గారిని అడిగితే బాగుంటుందని నా సజెషన్. ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్లో లేను ఇప్పుడు ఆడ, వాళ్ళిద్దరు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు అసలు బేసిక్గా వైలెన్స్ కాకపోతే అయిపోతుండే సార్, ఏదో ఒకటి వైలెన్స్ అయ్యి ఇట్ హాస్ కాస్ట్ లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్. రైట్. సో బెల్లంపల్లిలో మీ పట్టు ఎట్లుంది సార్? కాంగ్రెస్ పట్టు ఎట్లుంది అంటారు, ఎమ్మెల్యేగా మీ పట్టు ఎట్లుంది? పర్ఫెక్ట్ ఉంది. ఎందుకు పర్ఫెక్ట్ ఉందని చెప్తున్నా అంటే, బెల్లంపల్లి నేను ఫ్రమ్ డే 1 నుంచి అంటున్నా, స్టార్టింగ్లో గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అర్థం కానికే కొంచెం టైం పట్టింది. ఇప్పుడు 2 years అయింది. నేను ఓన్లీ 1 point అంట. ఓకే, వాళ్ళకన్నీ 2-3 పనులు చేయాలి ఇంపార్టెంట్గా, అవి అయిపోతాయి. ఆల్రెడీ స్టార్ట్ చేసిన దగ్గర 1 year అయిపోయింది. ఎల్లంపల్లి నుంచి బెల్లంపల్లి వరకు పైప్ లైన్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, డ్రింకింగ్ వాటర్ సప్లై గిట్ట ఒక్కసారి బెల్లంపల్లి ఇచ్చేస్తే సరిపోతుంది. రెండోది మురికి బాగులు ఉన్నాయి, దానికి దగ్గర 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసిన. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ అనదర్ 3 to 4 months మొత్తం మురికి బాగులు కూడా అయిపోతాయి. రోడ్ వైడనింగ్ ఉన్నది, దాన్ని కూడా చేయించేసేస్తే క్లీన్ రోడ్స్, క్లీన్ టాయిలెట్స్, క్లీన్ ఎవ్రీథింగ్ ఆఫ్ బెల్లంపల్లి చేసే ఆ 1 point అజెండా పెట్టుకున్నా. ఇక మండలాలకు ఉన్నదా ప్రతి ఏరియాల రోడ్స్ కోసము ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలనో చేసి రోడ్స్ అన్నీ అప్డేట్ చేసేసిన. రైతు సోదరుల కన్నా ఎవరికి రుణమాఫీ చేయాలనో, ఎవరికైనా షార్ట్ ఫాల్ ఉన్నదా అది కూడా లిస్ట్ తీసుకొని దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్ల గురించి ఉన్నది, ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలనో సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ అయింది. బ్రదర్ పొంగులేటితో మాట్లాడినా, మాకు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కొంచెం ఎక్స్ట్రా ఈ బ్రదర్, ఎందుకంటే మేము గరీబులం, మా గరీబుల కాన్స్టిట్యున్సీ అంటే. కానీ నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది. మా బెల్లంపల్లి మేము గరీబుల కాన్స్టిట్యున్సీ ఉంటే నువ్వు గరీబోడో కాదు కదా అని నన్ను చూడు చేసు. నేను అన్నా అది కాదు, నా డ్యూటీ ఉన్నది, నేను బెల్లంపల్లి ప్రజలకు సేవ చేయాలని అది చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు, సీఎం గారు పొంగులేటి గారు కూడా. సో మేబీ ఆఫ్టర్ April, May ఈ సమ్మర్ కాగానే ఒక ఎక్స్ట్రా బిల్డింగ్ వాళ్ళకి తీసుకొని
చెక్ లిస్ట్ చేసి ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇక్కడ బీదకరమైన కాన్స్టిట్యూన్స్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 30 ఏళ్ళ సంది రాలే, జనాలకు సడన్గా పనులు అవుతున్నాయి అంటే ఆశ పెరిగింది. ఓకే. ఇక పట్టు అంటే ఆశ ఎప్పుడు పెడుతుంది, ఆశ పెరిగినప్పుడే పట్టు వస్తుంది. ఆశ పెరిగిన తర్వాత ఇప్పుడు వీ హ్యావ్ టేకన్ అప్ రెస్పాన్సిబిలిటీ ఫర్ డ్రింకింగ్ వాటర్, హౌసింగ్, ఆల్ ఏరియాస్ అవి చేయించిన తర్వాత మొన్న పోయి ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 crores ఇనాగ్రేట్ చేసి వచ్చిన. ఓకే. బెల్లంపల్లి 70 ఏళ్ళ సంది ఇప్పటిదాకా చేయని పనులు. బుగ్గ టెంపుల్కి రోడ్ వేయండి నేనే వేయించిన. సో ఇప్పుడు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్లను ఎట్లా అమలు చేస్తానో అది చేసుకుంటేనే ఐఎమ్ కాన్ఫిడెంట్ ప్రజలందరూ ఆర్ హ్యాపీ. కొన్ని టెంపరీ వర్క్స్ ఉన్నాయి, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అనదర్ 3 to 4 months or 6 months లోపల కంప్లీట్ గ్రిప్ వచ్చేస్తుంది. ఏమేమి పనులు చేసినాము అది చేసి మేము అన్ని మార్కెట్. ఓకే. సో మీ బ్రదర్ ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, మీ బ్రదర్ కుమారుడు పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. సో మీ నాన్న వెంకటస్వామి గారు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అంటే ఒక ఇంట్లో మీ ఓన్ బ్రదర్ మినిస్టర్గా, తమ్ముడు కొడుకు ఎంపీగా ఉండడము అంటే ఇక్కడ నేను ముందే ఆల్రెడీ చెప్పిన ఫ్రమ్ day 1 ఇది మా నాన్న పుణ్యమే. ఇవాళ మా తమ్ముడైనా కానీ నేనైనా కానీ వంశీ అయినా కానీ ఈ స్టేజ్ ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ బ్లెస్సింగ్స్ అని. ఓకే. సోనియామ్మ తల్లి, మల్లికార్జున ఖర్గే అంకుల్ మా నాన్నగారి మీద ఉన్న విశ్వాసాన్ని పెట్టినందుకు వీఆర్ డీప్లీ గ్రేట్ఫుల్ టు దెమ్. వాళ్ళ ఆశీర్వాదంతోనే ఇక మాకు ఇచ్చిన అవకాశాన్ని వీ డూ అవర్ బెస్ట్ టు సర్వ్ ద పీపుల్. మా నాన్న పేరు ఎంత కాపాడుకోనికి ట్రై చేయాలో అది చేస్తాము. అండ్ విల్ వర్క్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ పెద్దపల్లి, చెన్నూరు, బేసికలీ యావత్ తెలంగాణ. కాకా వెంకటస్వామి పెద్ద కుమారుడు మీరు మీకు బాగా తెలివి ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి గారు రాష్ట్రం కాదు దేశ రాజకీయాల్లో చక్రం దింపుతున్నారు. ఆ టైంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో కూడా వెంకటస్వామి గారు పనిచేసినారా? ఆ మెమరీస్ మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా? రైట్. ఆయన 1954 August 3rd or 4th డేట్ రైట్. సికింద్రాబాద్లో డాక్టర్ ప్రొఫెసర్ సుబ్బారావు అని ఉండే. ఓకే. ఆయన కూడా పెద్ద దళిత్ లీడర్ ఆ టైంలో. ఓకే. ప్రొఫెసర్ ఆయనతో పాటు డాక్టర్ మాధవ్ సింగ్ అని పెద్ద ట్రేడ్ యూనియన్ లీడర్ ఉండే. ఓకే. వాళ్ళ ఇద్దరింటికి, మాధవ్ సింగ్ గారి ఇంటికి పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చారు. ఓకే. హైదరాబాద్. ఓకే. 54లో. ఓకే. అప్పుడు నాన్నగారితో కలిశారు. నాన్నగారు షేర్ చేసుకుంది చెప్తున్నాను. రైట్. నేను పుట్టలే అప్పటి వరకు. రైట్. ఆయన షేర్ చేసినాక అప్పుడు చెప్పిండు, నువ్వు హిందీలో మాట్లాడండి ఆయనతో. ఓకే. వెంకట స్వాमीजी आप रिपब्लिकन पार्टी में ज्वाइन हो जाओ. ఓకే. అంబేద్కర్ గారి పార్టీ. అంబేద్కర్ గారు. ఓకే. दादा I respect your word, I do, but I'm a basically ground level कांग्रेसमैन. मैं कांग्रेस पार्टी को छोड़कर नहीं आ सकता. आपका कोई आदेश है मैं अमल करूँगा ఓకే అని ఫాదర్ చెప్పిండు. ఆయన అప్పుడు అన్నాడు, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టు. ఇప్పుడున్న కూర్చున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆయన పుణ్యమే. రైట్. అంబేద్కర్ గారే చెప్పారు వెంకటస్వామి గారు. ఓకే. అది పెట్టిన తర్వాత ఇప్పటికీ 150,000 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినాం. అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం. ఓకే. అంబేద్కర్ కాలేజ్ అని పేరు పెట్టినాం. ఫ్రీ ఎడ్యుకేషన్ మొత్తం వేర్ ఎవర్ పాసిబుల్. అంటే ఇప్పుడు దగ్గర ఒక 4-5 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఓకే. ఎంత పాసిబుల్ అవుతుందో అన్ని జాగాలలో వీఆర్ సపోర్టింగ్ టు అవర్ బెస్ట్. భారతదేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన పార్టీలో చేరమంటే కూడా వెంకటస్వామి గారు ఆయన కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిగానే ఉన్నాడు. అంటే ఆయన గైడ్ లైన్స్ ఆ టైంలో అట్లుంటే సందర్భంగా. ఓకే. నీ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నత అల్టిమేట్గా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చి కాన్స్టిట్యూషన్ రాసే కదా. ఓకే. సో దట్స్ హౌ ద సిచ్యువేషన్. కాకా వెంకటస్వామి గారు ఉన్నప్పుడు మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినారు? లేదండి, మేము పొలిటికల్ ఎంట్రీ వచ్చింది 91లో. ఓకే. వివేక్ గారు? వివేక్ గారు 96. అంటే వీఆర్ అండర్ ట్రైనింగ్. ఓకే. ఫాదర్ కాన్స్టిట్యున్సీలో పెద్దపల్లిలో, గోదావరి ఖని, రామగుండంలో ఎంపీగా కంటెస్ట్ చేస్తుంటే మేము ఉండి వీ యూస్ టు లర్న్. ఓకే. అందుకోసమే 2004లో కంటెస్ట్ చేసిన. రైట్. సో చిన్నగా ఉన్నప్పటి నుంచి మీరు వివేక్ గారు ఎట్లా ఉంటుండే? ఆయన మెడికల్ డాక్టరు అండ్ బిజినెస్ మెన్, నేను బిజినెస్ చేస్తుంటే అంతే. అనుకోలేదా పాలిటిక్స్లోకి ఎంట్రీ అయ్యాలి, డాడీ అడుగు జడల్లో నడవాలి అని చెప్పి? ఈ ఆశ ఎవరికి ఉండదండి, అందరికి ఉంటుంది. అంతే ఉన్నారు. వివేక్ గారు షార్ప్గా ఉంటున్నా అప్పుడు? ఆయన ఎనీడే ఆయన మైండ్ సెట్ నాకన్నా చాలా ఫాస్ట్. రైట్. సో అందుకే ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను అది పార్టీ హైకమాండ్ డిసిషన్. ఓకే. మీకు కూడా ఉందా అలాంటి ఆలోచన? నాకు ఎందుకు నేను క్లియర్గా చెప్పిన ఖర్గే అంకుల్కి, ఐఎమ్ ద సీనియర్ మోస్ట్
ఇన్ ద ఎంటైర్ క్యాబినెట్. గివ్ మీ ఆపర్చునిటీ అని. నా సీనియర్ మోస్ట్ ఆపర్చునిటీకి అది పార్టీ గైడ్లైన్స్కి ఐ లీవ్ ఇట్ యూ. ఓకే. ఇప్పుడు నేను క్లెయిమ్ చేస్తున్నానా లేనా అని సమస్య కాదా. మీరు ఆలోచించండి, ఇప్పుడు ఎంటైర్ క్యాబినెట్ ఇప్పుడు ఉన్న ఓకే దాంట్లో 7 members ఆర్ ఫస్ట్ టైం మినిస్టర్స్. ఒక్క మినిస్టర్ కూడా నాకన్నా సీనియర్ లేరు. ఉంటే తుమ్మల నాగేశ్వరరావు ఉండొచ్చు, అది కూడా వేరే పార్టీలో. కానీ కాంగ్రెస్ పార్టీలో నేను సీనియర్ మోస్ట్. ఓకే. ఐ వాజ్ స్వోన్ ఇన్ ఆన్ May 22, 2004. ఓకే. After that only all other members became the MLAs. and ministers. ఓకే. Some in 2006, some in 2008, some in 2009. ఓకే. ఆ పీరియడ్ ఆఫ్ క్రానాలజీలో వచ్చింది. నా క్లెయిమ్ నేను పెట్టిన, ఇక వెంకటస్వామి గారికి 2 కొడుకులు ఉన్నారు, దాంట్లో నాకు ఇవ్వాలన్నా మా తమ్ముకి ఇవ్వాలన్నా పార్టీ హైకమాండే డిసైడ్ చేసింది. ఓకే. ఐ లెఫ్ట్ ఇట్ టు ద పార్టీ హైకమాండ్. చాలా రోజులు తర్జన భర్జన కూడా అయినట్టుంది మంత్రి పదవి ఇవ్వడానికి. డిస్కషన్స్ వచ్చినాయి, రకరకాలుగా మాట్లాడినరు. నేను నా ఓన్ ఏం మెయింటైన్ చేసినంటే, నేను సీనియర్ మోస్ట్ ఉన్నా, నాకేమైనా కంప్లైంట్ ఉందా చెప్పండి, నాకు 40,000 మెజారిటీ వచ్చింది, నాతో ఏమైనా ఉందా అని నేను నా పాయింట్ ఆఫ్. కానీ వివేక్ గారికి రేవంత్ రెడ్డి త్రూ మంత్రి రాలేదు, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, హైకమాండ్ ఇచ్చింది మంత్రి. నేను అదే చెప్తున్నా, హైకమాండ్ గైడ్ లైన్స్ ప్రకారంగానే అయింది. అంటే ముఖ్యంగా చూసుకుంటే 3 మంత్రులు ఉన్నారు ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి, శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు అండ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కరెక్ట్. మీరు ఎలా చూస్తారంటే ఒక ఉమ్మడి జిల్లాకి 3 మంత్రులు ఇవ్వడం? మామూలుగా చూసుకుంటే ఒక పదవి ఇస్తారు, మంత్రి పదవి ఒక జిల్లాకి. అంటే అది హైకమాండ్ ఈక్వేషన్ అండి, నేను దాంట్లో కామెంట్ చేయాలి. రైట్. వివేక్ గారికి రాజకీయ వారసుడు ఉన్నాడు, ఎంపీగా గెలిచిండు, పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ. మీ రాజకీయ వారసులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? నేను ఇప్పుడు అంటే ఇక మా డాటర్ అమెరికాలో ఉన్నది, కానీ ఆలోచన ఇప్పుడు ఆమె ఇంట్రెస్ట్ ఉంటో లేదో కానీ. ఓకే. మీకు ఏమైనా దించాలన్న ఆలోచన ఉందా? అంటే నాకు పరిస్థితులు ఎట్లుంటాయో మనకు తెలియదు కదా, ఇంకా 2 years ఉంది. బహుశా నేను ఐ విల్ సర్టన్లీ కంటిన్యూ ఇన్ మై కెపాసిటీ. రైట్. ఎందుకంటే నేను ప్రజలలో ఏంటంటే ఒక ఐ వాంట్ టు గెట్ మోర్ ఇంటర్నలీ అటాచ్డ్. ఓకే. జనాలతో అటాచ్ అయిపోతే మాకు కొంచెం వాళ్ళ గైడ్లైన్స్ దొరుకుతాయి. అండ్ ఐ వాంట్ టు సీ ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ టు కంటిన్యూ. మీరు ఉమ్మడి రాష్ట్రం నుంచి చాలా మంది ముఖ్యమంత్రులను చూస్తున్నారు, మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచే రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇలా చాలా మంది ముఖ్యమంత్రులను చూస్తున్నారు. ఆ తర్వాత కేసీఆర్ని చూస్తున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పనిచేస్తున్నారు. వాళ్ళకి రేవంత్ రెడ్డికి డిఫరెన్స్ ఉందా అంటే ఏం చెప్తారు, ఏముందంటారు? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, వాళ్ళు 3 ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు స్టేట్ సిచ్యువేషను, కండిషను, దర్ ఇస్ నో కంపారిజన్. ఓకే. ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడున్న టర్బులెంట్ ఫైనాన్షియల్ స్టేటస్, ఈ టర్బులెంట్ ఫైనాన్షియల్ స్టేటస్ ఎందుకంటున్నంటే, ఎనీ గవర్నమెంట్ ఇన్ ఎనీ ఫామ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ లేకపోతే ఇట్ ఈస్ ఆల్వేస్ డిఫికల్ట్, వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీ గవర్నమెంట్ టు సస్టైన్ అండర్ ద ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్. ఓకే. పెద్దలు రేవంత్ రెడ్డి గారు అండ్ హిస్ క్యాబినెట్ ఇంక్లూడింగ్ భట్టి అండ్ ఉత్తమ్ అండ్ శ్రీధర్ బాబు గారు, సీనియర్ మినిస్టర్స్, దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్. ఓకే. How to overcome this financial turbulences, disturbances, how to arrange the funds, how to arrange ప్రజలకు ఇచ్చిన మాటలను ఎట్లా నిలబెట్టుకోవాలి, ఏ లెవెల్కి ఇది చేయాలను. చాలా ఈజీగా మాట్లాడతారు, నాలుకకు బొక్కలేదు జనాలకు. కొంతమంది అంటారు ఏంది గవర్నమెంట్ దగ్గర లేకపోతే ఇంత అప్ అయింది అదైందని. కానీ లోతుగా పోయి గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఎవడు కష్టపడుతుండో ఎవడు అనుభవిస్తుండో ఆయనకే తెలుసు దాని బాధ. ఇది నా మెసేజ్ టు ద ఎంటైర్ సొసైటీ. రేవంత్ రెడ్డితో ఎట్లుందంటారు మీ అనుబంధం? రెగ్యులర్గా మీరు అన్ని కాన్ఫరెన్స్లకు అటెండ్ అవుతూ ఉంటారు. వేరెవర్ ఈజ్ పాసిబుల్ వి మీట్, వేరెవర్ ఏదన్నా ఏ డిస్కషన్ వచ్చినా కూడా. ఏమంటారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మిమ్మల్ని మీరు కలిసినప్పుడు ఏదైనా మాట మాట్లాడడం? అంటే ఆయనకు మా నాన్నగారి మీద చాలా ఎఫెక్షన్ ఉంది. ఓకే. ఆయనకు నేనైనా వివేక్ అయినా కానీ వెంకటస్వామి గారి 2 కొడుకులు సీనియర్ పార్టీ ఖర్గే అంకల్ దగ్గర ఉంటారు. అంటే మాకు కాంట్రవర్సీ ఎక్కడ పోవాలని మాకు ఉద్దేశం ఉండదు. ఓకే. ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు పార్టీ హైకమాండ్ గైడ్లైన్స్ ప్రకారంగానే వాళ్ళు ఎట్లా చెప్పినారు, వీ హ్యావ్ టు ఒబే ద పార్టీ గైడ్లైన్స్ అండ్ అలౌ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ టు కండక్ట్ పీస్ఫుల్లీ, కంఫర్టబుల్లీ అండ్ గివ్ గూడ్స్ టు ద పీపుల్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్. రైట్ సార్. మా హిట్ టీవీకి మంచి సమయాన్ని కేటాయించినారు. ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా కీలక బాధ్యత
మీకు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.